దయచేసి తల వంచుకొని ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీ నామమున వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం నాయన. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయతను అనుగ్రహించి నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన ఆదివారము మనము 10 మంది కన్యకల గురించి నేర్చుకున్నాం. దాంట్లో 5 బుద్ధి గలవారు, మరి 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు ఇద్దరు కూడా పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ దాంట్లో 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడ్డారు. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు కూడా సంఘమంతా కూడా ఎదురు చూస్తుంది, కానీ దాంట్లో సిద్ధపడనటువంటి వారు అనేకులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, సిద్ధపడాలి, సిద్ధపడాలి, సిద్ధపడాలని ఆ ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. అందరూ మెలకువగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దొంగ ఎప్పుడు వచ్చునో మనం ఎరగము గనక, దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిస్తే జాగ్రత్త పడతాం. కనుక దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, చెప్పకుండా వస్తాడు. ఆయన యొక్క రాకడ కూడా దొంగ వలె ఉంటుందని వాక్యం సెలవించింది. కనుక ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలా, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తుంది. మనం మెలకువగా ఉన్నామంటే 10 మంది కూడా నిద్రపోతున్నారు. ఆ నిద్ర గురించి కాదు అక్కడ. మెలకువ అంటే ఏంటంటే అలర్ట్గా ఉండటం, సిద్ధముగా ఉండటం. మరి ఎట్లా ప్రభుని ఎదుర్కోవాలా, సిద్ధపడుతూ ఉండటమే అని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాం. మీరు మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయుడి. మెలకువగా అంటే ఏంటమ్మా? ప్రార్థన చేయటమే. మీరు మెలకువగా ఉండు అంటే ప్రార్థన చేయండి. వీటన్నిటిని మీరు తప్పించుకొని దేవుని దగ్గర ధైర్యముగా నిలబడటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. పోయిన వారం ఒక తీర్మానం చేసుకొని పోయిండు. మరి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? వీటన్నిటిని, రాబోయేటువంటి ఈ కీడంతటిని, రాబోయేటువంటి ఇదంతటిని, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను మనం దాటి వెళ్ళాలి. మరి ప్రభువును ధైర్యముగా ఎదుర్కోవాలా, ఆయన దగ్గర ధైర్యముగా నిలబడాలంటే ఎల్లప్పుడూ ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారానే మనం సిద్ధపడగలము. ప్రార్థన ద్వారానే, ఆ మెలకువ ద్వారానే మనం అందరం కూడా ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలం. లూకా సువార్తలో అది రాయబడి ఉంది. కనుక మీరందరూ వీటిని తప్పించుకొని దేవుని దగ్గర, క్రీస్తు దగ్గర ధైర్యముగా నిలబడుటకు మీరు ఏం చేయాలా? మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రార్థన ఒక క్రైస్తవ విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రోజుకు అనేక సార్లు ప్రార్థన చేసుకోవాలా, రోజు సిద్ధపడుతూ ఉండాలి. ప్రభువా, ఏ విషయంలోనైతే నేను సిద్ధపాటు కలిగి లేనో ఆ విషయంలో నన్ను క్షమించు దేవుడా అని దేవుని దగ్గర మనమందరము కూడా ప్రాధేయపడుతూ, సిద్ధపడుతూ, భయముతో, వణుకుతూ మనమందరం ముందు కొనసాగాలని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినంన మనము పరలోక రాజ్యం గురించి మళ్ళీ నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు వారు అనేకమైన ఉపమానాలు పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఈ ఉపమానాలంటే? తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళని దగ్గరికి పిలుచుకొని అనేకమైన ఉపమానాలు చెప్పాడు. దాదాపుగా 12 ఉపమానాలు చెప్పాడు పరలోక రాజ్యం గురించి. దాంట్లో ఈ దినమున 2 ఉపమానాల గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, మొదటిగా చెప్పబడినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక పొలం ఉన్నది. ఆ పొలములో ఏమున్నది? ధనం ఉన్నది. ఆ ధనము ఒక వ్యక్తికి దొరికింది. దొరకగానే ఏం చేశాడంటే ఆ ధనాన్ని దాచిపెట్టి అతడు సంతోషముతో ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే ఆ దొరికిందన్నటువంటి సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా కూడా అమ్మేశాడు. మొత్తం అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. దేవుని బిడ్డలారా, మరి రమేష్ని ఉదాహరణ తీసుకుందాం. రమేష్
పొలం పనికి పోయింది. ఒకరి పొలంలో పని చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతడు తవ్వుతుంటే అక్కడ ఒక కుండ కనబడ్డాడు. ఆ కుండలో బంగారం ఉన్నది. చూసిండు, తీసుకొని పోవచ్చు. కానీ ఏం చేసిండు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. ఏం చేసిండు, ఆ ధనాన్ని దాచిపెట్టి, ఎవరో ఒకరు చూస్తే ఏం చేస్తారు, ఇది మాదే అని తీసుకుపోతారు. కాబట్టి ఏం చేసిండంటే ఆ పొలంలో ఆ కుండను అట్లే దాచిపెట్టి, నేను ఏం చేస్తాను, ఈ పొలాన్నే కొంటాను. నేను ఏం చేస్తాను, నేను ఈ పొలాన్ని నేను కొనుక్కోవాలా. ఈ పొలంలో ధనం ఉన్నది. పూర్వకాలంలో బ్యాంక్స్ లేవు. పూర్వకాలంలో డబ్బంతా కూడా, లేకపోతే బంగారం అంతా కూడా, డబ్బు అంటే బంగారమే, బంగారము విలువైన వస్తువులన్నీ కూడా ఒక కుండలోనో ఒక బిందెలోనో పెట్టుకొని లోపలికి తవ్వి ఏం చేసేవారంటే వాళ్ళకు ఒక గుర్తు పెట్టుకొని దాంట్లో పెట్టుకొని వారు జాగ్రత్త పరిచేవారు. కొంతకాలం తర్వాత అనుకోకుండా వాళ్ళు చచ్చిపోయింది అనుకోండి, ఆ ధనం ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు, వాళ్ళ పిల్లలకు కూడా తెలియదు, అక్కడ ఆ పొలంలో ధనం ఉన్నదని కూడా తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా దొరుకుతుంది. పరలోక రాజ్యం కూడా అలాంటిదే అని యేసు ప్రభువు చెప్పాడు. ఏంటంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఏమిటనగా పరలోక రాజ్యమే. పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అనగా దేవుడు పరిపాలించేటువంటి రాజ్యము, దేవుడు ఉండేటువంటి స్థలం గనక ఆ పరలోకము కొరకు దేన్నైనాను త్యాగం చేయాలి, దేన్నైనాను వదిలిపెట్టుకోవాలా, ఏదైనా అమ్మి దాన్ని స్వతంత్రించుకున్నటకు ప్రయత్నం చేయాలా, ప్రయాసపడాలని యేసు ప్రభువారు ఇక్కడ ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఇక్కడ ధనాన్ని గురించి, ఆ ట్రెజర్ గురించి చెప్తలేడు. అక్కడ ఏంటంటే పరలోక రాజ్యము ఆ పొలంలో దొరికినటువంటి విలువైనటువంటి ఆ బంగారంతో సమానం. నీకు అన్నిటిగా ఆ బంగారం ఉన్నది కదా, ఆ పొలంలో ఉన్నటువంటి ధనం ఉన్నది కదా, మరి అది చాలా విలువ గలది కనుక ఏం చేశాడంటే అన్నిటి అమ్మేశాడు, అన్నిటి తీసేశాడు. తనకున్న బర్లను తీసేశాడు, తనకున్న గొర్రెలను తీసేశాడు, తనకున్న వేరే భూమిని అమ్మేశాడు, తనకున్న ఇల్లు అమ్మేసిండు, అన్నిటిని తీసేసుకొని విలువైనటువంటి ఈ పొలాన్ని అతను ఏం చేశాడు, కొనుక్కున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్నిటిని వదులుకోవాలి పరలోక రాజ్యం కొరకు. ఏదైనా వదులుకోవాలా, దేన్నైనాను తీసేయాలా, ఏదైనా సరే నీకు ఆ పరలోక రాజ్యం కావాలంటే నువ్వు దేనినైనాను వదులుకోవడానికి సిద్ధపడాలా. ఆ సిద్ధపడి దాన్ని అమ్మేసి, దాన్ని తీసేసి విలువైనటువంటి పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలా, సంపాదించుకోవాలని యేసు ప్రభువారు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు పరలోక రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? పరలోక రాజ్యం సంపాదించుకోవాలని ఆశ నీలో ఉన్నదా? దేన్నైనా నువ్వు పరలోక రాజ్యం కొరకు వదులుకోవాలని నీవు తలస్తున్నావా? లేదు, ఏమొద్దులే, నాకు ఇది ఉంటే చాలు, ఇక్కడ బాగుంటే చాలు, ఇక్కడ మంచిగా ఉంటే చాలు, ఇక్కడ హ్యాపీగా ఉంటే చాలు, ఇక్కడ సంతోషిస్తే చాలు, ఇక్కడ నేను తృప్తిగా ఉంటే చాలు, ఇక్కడ నా కోరికలు తీరితే చాలని నీవు ఈ లోకం మీదనే ఆశ కలిగి ఉన్నావా? జాగ్రత్త. దేవుని బిడ్డలారా, విలువైనటువంటి దాని కొరకు దేన్నైనాను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలా. ఏంటమ్మా? విలువైన దాని కొరకు దేనినైనాను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. కాబట్టి దేవుని రాజ్యము అది చాలా చాలా విలువైనటువంటిది. అక్కడ ఆ యొక్క ట్రెజర్ ఏంటంటే, ఆ యొక్క విలువైనటువంటి ఆ ధనం ఏంటంటే పరలోక రాజ్యమే. ఆ పరలోక రాజ్యం ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఏదైనా సరే, ఎంత తూకం వేసినా సరే, ఎంత బంగారం తూకం వేసినా సరే, దాని అంతటికంటే విలువ గలది ఏంటంటే పరలోక రాజ్యమే. నువ్వు ఇన్ని రోజులు దేవుని మందిరంలోకి వచ్చి పరలోకాన్ని స్వతంత్రించుకోకుండా నరకంలోనికి వెళ్ళటం దేవునికి ఇష్టము కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ధనమంతా ఒక దగ్గర కూర్చున్నా కూడా పరలోక రాజ్యానికి సమానము కానీ కాదు. కనుక మరి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన శిష్యురాలమైనటువంటి మనం అందరం కూడా దాన్ని స్వతంత్రించుకోవాలా. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని రాజ్యాన్ని ఏమంటారు? కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు, పరలోకం హెవెన్ అంటారు, దేవుని రాజ్యం. మరి ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, కొన్ని మాటలను మనం చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ రిచర్ అండ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీ ట్రెజర్ ఇన్ ద హోల్ వరల్డ్
అంటే పరలోక రాజ్యము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనధాన్యాదుల కంటే దేనికంటే కూడా అది ఎంతో గొప్పది. దీన్ని ఏది కూడా పరలోక రాజ్యమునకు సాటి కాదని మనం గ్రహించాలి. తర్వాత ఇంకొకటి, నథింగ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ట్రెషర్. అంటే ఏది కూడా పరలోక రాజ్యమునకు సాటి కాదు. పరలోక రాజ్యమే అది ఎంతో విలువైనటువంటిది. కనుక దేవుని బిడ్డలారా, మరి పరలోక రాజ్యంలో ఏముంటది, ఎవరుంటారు, ఎవరు పరిపాలన చేస్తారంటే గాడ్స్ పీపుల్ ఇన్ గాడ్స్ ప్లేస్ అండర్ గాడ్స్ రూల్. జీసస్ ఈజ్ బోత్ ఫెయిత్ఫుల్ రూలర్ అండ్ ద రైచియస్ సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్. యేసు ప్రభువారే ఆ పరలోక రాజ్యంలో ఒక రాజ్యాధికారిగా ఉంటాడు. అదే రీతిగా ఆ రాజ్యంలో ఆయన నీతి రాజుగా పరిపాలిస్తాడని మనము గ్రహించాలి. కనుక దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో దేవుని ప్రజలు ఉంటారు, పరలోక రాజ్యంలో దేవుడు ఉంటాడు, పరలోక రాజ్యము నీతిమంతుడైనటువంటి యేసయ్య పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో మనం అందరం ఉండాలన్నదే ప్రాముఖ్యం. కనుక దేన్నైనా వదులుకోవాలి. ఏం చేయాలమ్మా? దేవుని కొరకు ఏం వదులుకోవాలా చెప్పండి. దేన్ని వదులుకోవాలా? ఏదైనా వదులుకోవాలా, దేన్నైనా వదులుకోవాలా, దేన్నైనా విడిచిపెట్టాలా. చివరకు తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లెనైనను, అన్నదమ్ములనైనను, ఆస్తిపాస్తులైన, ఇళ్ళనైనను, దేన్నైనను వదులుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు. అదే రీతిగా ఇంకొక ఉపమానం చెప్పాడు. ఒక వర్తకుడు ఉన్నాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మంచి ముత్యముల కొరకు చూస్తా ఉన్నాడు. ఆయన ముత్యాల వ్యాపారి. ఏం చేస్తాడు ఆయన? ముత్యాల వ్యాపారి. ముత్యాలంటే తెలుసా మీకు? ఎప్పుడైనా చూసిరా? నిజమైన ముత్యాలు చూసిరా? మరి ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ముత్యాలు వస్తున్నాయి, మిషన్లో తయారు చేసినటువంటి ముత్యాలు వస్తున్నాయి. మరి ముత్యం ఎక్కడ దొరుకుతుందంటే సముద్రంలో అడుగు భాగంలో దొరుకుతుంది. ముత్యపు చిప్పలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? ముత్యపు చిప్పలో ఉంటుంది. ఆనాడు ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు. అలాంటి సమయంలో ఆ విలువైనటువంటి ముత్యం దొరకాలంటే ఏం చేసేవాడంటే ఆ సముద్రంలోనికి డైవ్ చేసి సముద్రంలోనికి దూకి ఊపిరి బిగబట్టుకొని లోపలికి వెళ్ళి వెతికి ఆ ముత్యపు చిప్పలన్నింటినీ కూడా ఏం చేసేవారంటే బ్యాగ్లోనో సంచిలో ఏదో ఒక సంచిలో వేసుకొని పైకి వచ్చేటువంటి వారు. కొన్నిసార్లు ఊపిరాడక అంత ఎక్కువసేపు సముద్రపు అడుగు భాగంలో ఉండటం బట్టి కొన్నిసార్లు ప్రాణాలని కోల్పోయేటువంటి వారు. కనుక ముత్యము చాలా చాలా విలువగలదు. ముత్యము చాలా చాలా విలువగలదు. విలువగల లోహాలు, విలువగల వస్తువులు ఏంటి అంటే బంగారం, తర్వాత వెండి, తర్వాత వజ్రములు, తర్వాత ముత్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. ముత్యము అనేటువంటిది చాలా విలువ కలిగినటువంటి ఆ ముత్యాల వ్యాపారి ఏం చేస్తున్నాడు? నాకు ఎక్కడ దొరుకుతుందా మంచి ముత్యం, ఎక్కడ దొరుకుతుందా అని అతడు వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతూ ఉన్నప్పుడు మరి అతడు ఏమన్నాడు? అంత వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఏం చేస్తాడమ్మా ముత్యాల వ్యాపారి? ఒక అమూల్యమైనటువంటి ఒక ముత్యం అతనికి కనబడ్డదంట. కనబడ్డప్పుడు ఏం చేశాడు? తనకు కలిగినవన్నీ అమ్మేసి, తనకు కలిగిన బర్రెలు, తనకు కలిగిన గొర్రెలు, తన కాడున్నటువంటి వేరే ముత్యాలు, బంగారము, వెండి అన్నీ అమ్మేసి ఈ విలువైనటువంటి ముత్యమును అతడు కొనుక్కున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క విషయాలను యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే, ఏమని చెప్పాడు? పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుంది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని చెప్పాడు. అదే రీతిగా మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. ఇది ముత్యాలు కొనుక్కోమని చెప్తలేడు యేసయ్య, పొలాలు కొనుక్కోమని చెప్తలేడు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యములో సంపాదించుకోనండి, దేన్నైనా వదులుకోండి. ఈ లోకంలో దేనినైనా వదులుకొని పరలోక రాజ్యమును సంపాదించుకోవాలని
దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడుండే పరలోక రాజ్యం అనగా దేవుడుండేటువంటి ప్రజలు ఆ స్థలము, దేవుని ప్రజలు ఉండేటువంటి స్థలము, నీతి రాజైనటువంటి యేసు ప్రభు వారు పరిపాలించేటువంటి స్థలము. అక్కడ ఏం లేదంటే ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ అన్ని సమృద్ధిగా ఉంటాయి. అక్కడ ఏది కూడా ఏ కొరత లేనటువంటి ప్రదేశము. అక్కడ నెమ్మది, సంతోషము, సమాధానం కలిగి ఉంటది. కొట్లాటలు ఉండవు, జగడాలు ఉండవు, ప్రేమ ఉంటది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ స్థలాన్ని మనం ఏం చేయాలా? సంపాదించుకోవాలి. ఆ స్థలాన్ని ఏం చేయాలి? మనము సంపాదించుకున్నటకు ఈ లోకంలో దేనినైనాను వదిలిపెట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ విలువైనటువంటి ఆ ప్రదేశాన్ని, విలువైనటువంటి స్థలాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. దాన్ని సంపాదించుకోకపోతే ఈ క్రైస్తవ జీవితం అంతా కూడా వ్యర్థమే. మనం కూడా లోకం జీవించినట్టు లోకంలో ఉండి మనం ఆ రీతిగానే జీవించవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, పరలోకాన్ని మనము స్వతంత్రించుకోవాలా. పరలోక రాజ్యము, యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. పరలోక రాజ్యం ఎక్కడున్నది? మీ మధ్యలోనే ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్తే వాళ్ళకు చాలా కోపం వచ్చింది పరిసయ్యులకి. ఎందుకు యేసు ప్రభు వారు ఎందుకు మీ మధ్యనే ఉన్నదని చెప్పాడంటే, కింగ్ ఎక్కడ ఉంటే కింగ్డమ్ అక్కడనే ఉంటుంది, రాజు ఎక్కడ ఉంటే రాజ్యం అక్కడనే ఉంటుంది కదా. రాజు లేని రాజ్యము వ్యర్థం కదా. రాజే దిగి వచ్చిండు కాబట్టి రాజ్యం ఎక్కడుంది? రాజున్న చోటనే ఉన్నది. కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయారు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడనే రాజ్యం. పరలోక రాజ్యం అంటే మనం అనుకునే విధానము, మనం దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందంటే మనం పోయి పైన ఉంటామని అనుకుండొచ్చు. కానీ పరలోక రాజ్యము ఇక్కడనే స్థాపించబడవచ్చు. చెప్పలేదు మనం. పరలోక రాజ్యము భూమి మీదనే. యేసయ్యనే దిగి వస్తారు కదా. దిగి వచ్చినప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, రాజ్యాలన్నీ కూడా ఉండవుగా. ఏ రాజ్యం ఉండదు. కాబట్టి అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. పరలోక రాజ్యం దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో, అదే రీతిగా ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలా విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ రాజ్యాలన్నీ ఉండవు. నో ట్రంప్, నో మోడీ, ఇంకా ఎవరైనా లేరు, ఎవరు లేరు. అందరూ తొలగింపబడతారు. అందరూ కూడా తొలగింపబడతారు. ఎప్పుడో చెప్పబడ్డది అది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనాన్ని చదవండి దయచేసి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. అమ్మ, ఆ రాజ్యానికి ఎప్పటికి కూడా ఏం లేదంట, నాశనం లేదు. అంటే ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అన్నమాట. ఎప్పటికీ ఉండేటువంటి రాజ్యము. ఏ రాజ్యం కూడా ఎప్పుడు ఉండవు. రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, రాళ్ళు మాత్రమే మిగిలి ఉంటాయి. రాళ్ళు, వాళ్ళు కట్టిన కోట గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎర్రకోట ఉన్నది, ఆగ్రా ఫోర్ట్ ఉన్నది. తర్వాత ఇక్కడిక్కడ కూడా ఎన్నో ఫోర్ట్లు ఉన్నాయి. దేవరకొండకు పోతుంటే ఆ గుట్ట మీద పెద్ద వాళ్ళకు రాజులు అది కట్టారు. తర్వాత సూర్యాపేటలో పోతే ఉర్లుగొండ గుట్టల మీద రాజ్యం ఏర్పాటు చేసుకొని రాజ్యాలు పరిపాలించారు. రాజులు పోతాయి, రాజ్యాలు పోతాయి, వారు ఎటు పోతారో తెలియదు. దేవుని బిడ్డలారా, మరి రాళ్ళు మాత్రమే మిగిలినాయి. రోమా సామ్రాజ్యం పోయింది, బ్రిటిష్ పాలన పోయింది, ఎన్నెన్నో పాలనలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా రాజ్యాలు పోయినాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ ప్రారంభమైంది. అయితే ఏమవుతుందంటే అది నాశనం లేనటువంటి రాజ్యం. ఎలాంటి రాజ్యము? నాశనం లేనటువంటి రాజ్యం. చదవండి. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. పగలగొట్టి నిర్మూలము చేయును. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అది పగలగొట్టి నిర్మూలం చేస్తుంది. ఏ రాజ్యం కూడా ఉండదు ఇంకా. అది యుగ యుగముల వరకు నిలుచును. ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అంటే యుగ యుగములు నిలుస్తుంది, ఎప్పటికీ తొలగిపోదు. ఇంకా వేరే కొత్త వాళ్ళు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని తొలగించేటువంటి పరిస్థితి లేదు.
దేవుని రాజ్యము ఎప్పటికీ నిలుస్తుంది, దేవుని రాజ్యము యుగ యుగములు నిలుస్తుందని మనందరం గ్రహించాలా. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథము 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో ఏం పుట్టిందంట? గొప్ప శబ్దము పుట్టింది. చదువు. అమ్మ మళ్ళీ ఒకసారి బాబు. అరే కరెక్ట్ చదవండి. అట్లాగా మళ్ళీ ఒకసారి చదవండి. ఆ 7వ దూత బూర ఊదినప్పుడు అవునమ్మా, ఒకసారి నిజం. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలున నేను. ఆ శబ్దాలు ఎట్లా ఉన్నాయంట? ఏమని చెప్తున్నాయి? మన ప్రభు రాజ్యం, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలున నేను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యము, దేవుడు ఎప్పుడున్నాడమ్మా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడెప్పుడున్నాడు? నువ్వు ఎప్పుడున్నావు? నువ్వు ఎప్పుడున్నావు? ప్రెజెంట్లో ఉన్నావు కదా. నీవు భవిష్యత్తులో ఉంటావో ఉండవో తెలియదు, వర్తమానంలో ఉన్నావు కదా. ప్రెజెంట్ అంటే వర్తమానమే. వర్తమానం భూత భవిష్యత్ కాలంలో అంటే నీవు పాస్ట్ నువ్వు ఉన్నావో లేదు తెలియదు. అంటే నీకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రెజెంట్ మాత్రం నువ్వు ఉన్నావు. ఫ్యూచర్లో నువ్వు ఉంటావో లేదో తెలియదు. కానీ దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాడు. ఆయన రాజ్యము ఎన్నటెన్నటికి తొలగింపబడదు. కాబట్టి దేవుడు సర్వాధికారి. దేవుడు ఎవరమ్మా? సర్వాధికారి. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ రాజ్యాన్ని ఆయన ఏలుతాడు కనుక ఆ 24 పెద్దలు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏం చేయాలా? విలువైన దాని కొరకు ఏం చేయాలి? సమస్తాన్ని వదులుకోవాలి. విలువైన దాని కొరకు సమస్తాన్ని ఏం చేయాలా? అది ఏదైనా సరే, అది అలవాట్లైనా సరే, ఇంకెవరైనా ఫ్రెండ్స్ అయినా సరే, ఏం గుడికి పోతావురా, ఏం నమ్ముకుంటావురా అని నిన్ను విశ్వాసం తొలగించే వాళ్ళు ఉంటారు. విశ్వాసం తొలగించే వాళ్ళు ఉంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఆ క్లోజ్ ఫ్రెండ్ నువ్వు వదులుకోవాలి. నీ తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఎవరినైనా సరే దేవుని రాజ్యం కొరకు వదులుకోవాలి. విలువైనటువంటిది సంపాదించుకున్నటకు విలువలైనటువంటి వాటిని నీలో నుంచి తీసివేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ముత్యాల వ్యాపారి ఏం చేశాడు? తన కలిగిన అన్ని అమ్మేసి విలువైన ఒక్క ముత్యం కొరకు అంతా అమ్మేసుకున్నాడు. ఒక్కటే ముత్యం వస్తుంది. ఆ పరలోక రాజ్యం కొరకు దేన్నైనా వదులుకోవాలి. ఆ భూమిలో దొరికినటువంటి వ్యక్తి ఏం చేశాడు? తనకున్న కలిగినవన్నీ అమ్మేసి ఆ పొలాన్నే కొనుక్కున్నాడు. ఆ పొలాన్ని కొనుక్కుంటే ఆ పొలంలో ఉన్న ధనం అంతా ఎవరిది? ఆయనదే. కనుక దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అంత ప్రాముఖ్యం. యోహాను కాలంలోనే ఏం చేశారు? ఇదిగో దేవుని రాజ్యము ప్రారంభం కాబోతుంది, దేవుని రాజ్యం సమీపించున్నది, చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది గనుక మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి అని యోహాను ప్రకటన చేశాడు. యేసు ప్రభు వారు కూడా పరలోక రాజ్యం గురించే చెప్పాడు. దేవుని రాజ్యమే ప్రాముఖ్యం. ఆయన యొక్క పని అంతా కూడా ఏంటంటే దేవుని రాజ్యం గురించి ప్రజలందరినీ కూడా
సిద్ధపరచడానికి యేసు ప్రభు వారు వచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని మనం ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలంటే ఏదైనా మనము వదిలిపెట్టుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు. దగ్గర దాకా పోతారు కొంతమంది. ఎక్కడి దాకా పోతారు అమ్మ? ఎక్కడి దాకా పోతారు? దగ్గర దాకా పోతారు. ఏం చూడకుండా వచ్చేస్తారు. హైదరాబాద్ పోదాం 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 అనుకుని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు. లేదా అమెరికా పోదాం 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 అనుకున్నారు. కానీ దగ్గర దాకా పోయి అమెరికా చూడకుండా వచ్చింది, హైదరాబాద్ చూడకుండా రావటం. అంటే మీటింగ్స్కి పోతారు కదా, మీటింగ్స్కి పోతారు. కాంగ్రెస్ మీటింగ్ కానీ టీఆర్ఎస్ మీటింగ్ కానీ పోయి ఎవరు ఎందుకు పోతారు? మీటింగ్ అది చూడాలని ఆడదాకా పోతారు. హుజూర్నగర్లో మీటింగ్ అయితే కీతరగూడలో వెళ్తారు. ఆఖరికి ఏం చూడకుండా వచ్చేస్తారు. ఏం చూడకుండా వస్తారు. చూడకుండా ఒకసారి మేము పాఠాలు నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు ఒక లెసన్ ఉండే. ప్రైమ్ మినిస్టరు ఎవరు వస్తుంటే స్కూల్ పిల్లలందరూ పోతుంటే ఒకడు చీమతో ఆడుకుంటున్నాడు. వానికి ప్రైమ్ మినిస్టర్ని చూడాలని చాలా ఆశ ఉండే. చీమతో ఆడుకుంటున్నాడు. చీమ కట్టపుల్ల మీద ఎక్కితే అటు ఎక్కుతున్నాడు, ఇట్లా అంటున్నాడు, అటు అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. వాడు ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ వచ్చిపోయింది. వాని కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీని మీద ఉన్నది. ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ని చూడకుండానే వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా మనం ఉండకూడదు. చాలా మందికి పోవాలని ఆశ ఉంటుంది, చూడాలని ఆశ ఉంటుంది, దానిలో ప్రవేశించాలని ఆశ ఉంటుంది. కానీ దాని ప్రకారంగా వారి జీవితాలను కట్టుకోకపోవటం బట్టి ఏమవుతుందంటే పరలోక రాజ్యమునకు దూరం అయిపోతారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎందుకు చెప్పాడంటే ఈ ఉపమా నిజంగా ఇది జరిగినటువంటి సంఘటన. మరి మత్తయి సువార్తలోను, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో దీన్ని మనం చూస్తాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వచనంలో ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి అక్కడికి వస్తాడు. చూడండి, అక్కడ ఏమని రాయబడింది? ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ప్రభువుని అడిగాడు. అమ్మా ఏమన్నాడమ్మా? బోధకుడా, నేను నిత్య పరిగెత్తుకొని వచ్చాడా? ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? నిత్య జీవం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎప్పటికి బ్రతుకుతారు, సావు లేదు. ఇక అక్కడ దేవుడు ఆ తోటలో పెట్టినప్పుడు కూడా చావు లేదు. అసలు మనిషి ఎప్పటికి పుట్టాల, ఎప్పటికీ బ్రతికి ఉండాలనే ఆదాము వాళ్ళని తోటలో పెడితే వాళ్ళు ఏం చేసిండ్రు? తినవద్దన్న పండు తిన్నారు కనుక ఆ తోట నుండి వెలివేయబడ్డారు. వాళ్ళు వాళ్ళు నిత్య జీవాన్ని కోల్పోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిత్య జీవం అంటే ఎప్పటికీ జీవించేది. అది ప్రభు రాజ్యంలో మాత్రమే సాధ్యమవుతుంది. కనుక నేను ఏం చేయాలని ప్రభువుని అడిగితే, నీవు అబద్ధం ఆడొద్దు, అదేనా, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను నీవు సన్మానించాలంటే వాడు ఆ యవనస్తుడు అంటాడు, నేను చిన్నప్పటి నుంచే, నేను బాల్యం నుండే వీటన్నిటిని అనుసరిస్తున్నాను. నాకు ఇంకా ఏదైనా కొదవ ఉందా అంటే, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో పరలోక రాజ్యమందు నీకు ధనం కలుగుతుంది, నీవు నన్ను వెంబడించనగానే అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు అక్కడి నుంచి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. మరి యొక్క సువార్తలో వినాలందరూ నిద్రపోవటానికి కాదు. మరి యొక్క సువార్తలో ఏమనుందంటే, ఒక ధనవంతుడైన యవనస్తుడు, ధనవంతుడు, అధికారి. అందరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా ధనవంతుడు, యవనస్తుడు, అధికారి. ఎంత హోదా ఉంటుంది కదా. యవ్వనస్తుడు రక్తం ఉడుకు రక్తంలో ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. తర్వాత ధనవంతుడు. 3 ఉన్నాయి. ఇంకా ఎవరికి భయపడతారు? కానీ ఎంత వినయం, ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయన దగ్గర మోకాళ్ళు ఉన్నాడు, ఆయన దగ్గర పరిగెత్తుకొని వచ్చాడు, ఆయనకు మొక్కి. ఎవరికి మొక్కాడంట? యేసయ్యకు మొక్కి, అయ్యా నిత్య జీవం కావాలంటే నేనేం కావాలి. చాలా మంది అట్లనే ఉంటారు. ఆశ అయితే ఉంటుంది కానీ ప్రభు చెప్పినట్టు వినం, దాని ద్వారా కోల్పోతాం సమస్తం. కాబట్టి ఏమన్నాడు యేసు ప్రభు వారు? నువ్వు సమస్తము నమ్మేసి నన్ను వెంబడించు అంటే అతడు దుఃఖపడుచు, వ్యసనపడుచు. ఇక్కడ ఏముంది? దుఃఖపడుచు అని ఉంది కదా లూకా సువార్తలో. ఒక దగ్గర వ్యసనపడుచు అని ఉంది, ఇంకో దగ్గర దుఃఖపడుచు, మిక్కిలి దుఃఖపడుచు అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అసలు దేని కొరకు వచ్చాడు ఆయన? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని, నిత్య జీవం సంపాదించుకోవాలని. అక్కడ సొల్యూషన్ దొరికిన తర్వాత, అంటే అక్కడ పరిష్కార మార్గము తెలుసుకున్న తర్వాత నాకు వద్దులే అని వెళ్ళిపోయాడు. ఈ లోక ధనం కొరకు. ఆయన ధనం అంటే కేవలం ధనమే అనుకునేరు. ధనము, దేవుడు యేసుప్రభు అంటాడు ఒక మాట, ధనము గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో దూరుట సులభము అని చెప్తున్నాడు. అంటే అందరికి ఆశ్చర్యమైంది, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎవరు పోడు, అయితే పరలోక రాజ్యం ఎవరు పోడు అని డిసైడ్ చేసుకుంటే యేసుప్రభు అన్నాడు, అట్లా కాదు, తమ ధనము యందు నమ్మిక ఉంచువాడు. ఏంటన్నాడు యేసయ్య? తమ ధనము యందు నమ్మిక ఉంచువాడు దేవుని రాజ్యంలో డబ్బు సంపాదించుకోవద్దని కాదు, డబ్బు ఉండొద్దని కాదు, కానీ అక్కడ ఏంటంటే లోబడే మనసు లేదు, అంగీకరించే మనసు లేదు. అక్కడ డబ్బు కానే కాదు ప్రాముఖ్యం. నీది అమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను ఏం చేస్తానంటే నీకు పరలోక రాజ్యంలో ఎక్కువ నేను ఇస్తాను, పరలోక రాజ్యంలో నీకు ధనం ఉంటుంది అని చెప్తే, పరలోక ధనం నాకు వద్దయ్యా, ఈ ధనమే కావాలని అతడు మిక్కిలి వ్యసనపడచ్చు, మిక్కిలి దుఃఖపడచ్చు, అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. అన్ని దేవుని నమ్ముకుంటేవి, బాప్తిసం తీసుకుంటేవి, దేవుని బిడ్డగా ఉండాలనుకుంటేవి, కానీ కొన్నిటిని బట్టి నీవు దేవుని రాజ్యంకు దూరంగా వెళ్ళిపోతున్నావా? అప్పుడు యేసయ్య వాళ్ళని చూసి ఏమన్నాడు? సూది బెజ్జంలో వంట దూరుట సులభము అని చెప్పినాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యా మేమేం చేస్తున్నామంటే మా తల్లిదండ్రులను విడిచిపెట్టాం, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మరి మాకేం కలుగుతుందంటే ఎవడైనను, యేసు ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త, అక్కడ చదవండి, మత్తయి సువార్త ఇది చదువుకుందాం, 19వ అధ్యాయం 16 నుంచి కదా. యేసు ఇక్కడ నేను చదువుతున్నాను 23వ వచనంలో, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము, ఇక్కడ చూడండి, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఏం పొందుకుంటారమ్మా? 100 రెట్లు పొందుకుంటారు. అట్లనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. నిత్యం ఉండేటువంటి మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్తలో కూడా రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏ విషయాలు రాయబడ్డది? 17వ వచనం నుంచి ఆ భాగంలో ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, వ్యసనపడ్డాడు, దుఃఖపడ్డాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ముఖం చిన్నబుచ్చుకొని అతడు వెళ్ళినట్టుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లును, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభువు చెప్పాడు. 18వ అధ్యాయం లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఉన్నది, రాయబడింది. 18వ అధ్యాయము 23వ వచనం.
ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఓకే, చాలండి. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు ఏమన్నాడు? ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. అంటే వదిలిపెట్టుకోవాలని కాదు ఇక్కడ ఉద్దేశం. వదిలిపెట్టుకోవాలనా? కాదు కాదు. అంటే దేవుని రాజ్యం నిమిత్తం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని. అంటే నీ భర్త నిన్ను ఆటంకపరుస్తున్నాడు అంటూ నువ్వు కాదు, యేసయ్య నాకు కావాలి. ఎవరైనా సరే దేన్నైనా వదులుకోవటానికి, పొలాలనైనా ఇళ్ళనైనా దేన్నైనా వదులుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. అన్ని విడిచిపెట్టి దేశదిమ్మరై తిరగాలని యేసయ్య ఇష్టం కాదు. కానీ మనము నిత్య జీవాన్ని పొందుకోవాలంటే దేవుని బిడ్డలారా దేన్నైనా నువ్వు వదులుకొని విలువైనటువంటి ముత్యం లాంటి పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలా. అదే రీతిగా విలువైనటువంటి ఆ సంపద కొరకు నీ పొలాలు, ఇళ్ల స్థలాలు అన్ని అమ్మేసి ఆ ఒక్క పొలంలో ఉన్నటువంటి విలువైన ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి నువ్వు అన్నిటిని అమ్ముకోవాలంటే అన్నిటిని విడిచిపెట్టాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైంది పరలోకం. అన్నిటికంటే ప్రాముఖ్యమైందమ్మా పరలోకం. పరలోక రాజ్యం ఎట్లా దేవుడు చెప్పాడు? విలువైన ముత్యముతో పోల్చాడు. పరలోక రాజ్యం ఎట్లా పోల్చాడు దేవుడు? విలువైన ధనముతో పోల్చాడు. గనక విలువైనటువంటి వాటి కొరకు దేనినైనా వదులుకోటకు మనము సిద్ధముగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా ఇంకా 2-3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. దేవుడు ఏమన్నాడు? నా నిమిత్తము మీరు ఏం వదిలిపెట్టారు? మీ తల్లిదండ్రులను వదిలిపెట్టారు, మీ పిల్లలను వదిలిపెట్టారు, అన్నింటిని వదిలిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు కదా. ఈ 12 మంది 12 సింహాసనముల మీద కూర్చొని ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. 12 మందిలో ఎవరున్నారు? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నారు. ఎవరున్నారండి? ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు అలాంటి ఆధిక్యతను ఇచ్చాడు. నీవు 12 మందికి దేవుడు అలాంటి ఆధిక్యతనిస్తే వానిలో ఎవరు జొరబడ్డాడంటే సాతానుడు జొరబడ్డాడు. ఎవరు జొరబడ్డాడు? ఇస్కరియోతు యూదాలో సాతానుడు జొరబడి ఏంది 30 వెండి నాణ్యాలకు, ఎన్ని నాణ్యాలు? 30 వెండి నాణ్యాల కొరకు ఎన్నో కోట్ల విలువైనటువంటి, అంటే ఇక దేన్ని కూడా పోల్చలేము, అంత విలువైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఎన్ని నాణ్యాలమ్మా? 30 వెండి నాణ్యాలు. అవన్నీ పడేసింది. ఆఖరికి 30 వెండి నాణ్యాలను తీసుకొచ్చి పడేసిపోయాడు. పడేసి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ వెండి నాణ్యాలు పెట్టి ఒక పొలం కొన్నారు. దానికి పెట్టిన పేరు ఏంటంటే అకెల్దమ అంటే రక్త భూమి అని అర్థం. అకెల్దమ అంటే రక్తం, యేసయ్య రక్తాన్ని చిందించడానికి ఈ 30 వెండి నాణ్యాలు కారణమైన కనుక దానికి రక్త భూమి అని పేరు పెట్టారు. కనుక దేవుని బిడ్డలారా అతడు అడ్డంగా పడిపోయిందంట, పేగులు బయటపడి చచ్చిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మరి దేవుని బిడ్డలారా మరి అంత ఆధిక్యతను పొందుకున్న ఇస్కరియోతు యూదా కేవలం డబ్బు కొరకు, కొన్ని రూకల కొరకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. ఆ సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. ఆ అర్హతను కోల్పోయాడు. కానీ దేవుని బిడ్డలారా మరి మనము ఏం చేస్తున్నాం? కొన్నిటి కొరకు దేవుని రాజ్యాన్ని వదులుకుందామా, లేకపోతే అన్నిటినీ వదిలిపెట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందామా? అది మీకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేమి వదిలిపెట్టాలో అన్ని వదిలిపెట్టాలా, ఏమేమి పాప కార్యాలు ఉన్నాయో అన్నిటిని వదిలిపెట్టాలి. అందరూ పాపం చేస్తారు, అందరూ దేవుడికి ఇష్టమైన పనులు చేస్తారు. ఆ పనులన్నింటినీ వదిలిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపం చేశారు, అందరూ కూడా దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు. అయితే వాటిని ఏం చేయాలంటే ప్రభువు కొరకు వాటన్నింటినీ ఏం చేసుకోవాలి? మనము వదిలిపెట్టేయాలని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. అదే రీతిగా ప్రభు రాజ్యంను మనం అంగీకరించాలి. చిన్న పిల్లల వలె మనం నమ్మాలి. ఎప్పుడు వస్తాడు దేవుడు, ఆయన వస్తాడని చిన్నప్పటి నుంచి వింటున్నాం అని మీరు అనుకుంటారు. మనం కూడా వింటలేమో చిన్నప్పటి నుంచి. మన నాయనమ్మోళ్ళు కూడా, మన నాయనమ్మ ఇప్పుడు బ్రతుకుంటే ఇప్పుడు 100 సంవత్సరాలకు ఎక్కువనే, ఆమె చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంది? దేవుని రాజ్యం వస్తుంది, దేవుడు వస్తాడు అంటే
చాలా మంది ఎగతాళి చేస్తారట దేవుని వాక్యం. ఆయన ఎప్పుడు వస్తాడు, భూమి అట్లనే ఉంది, ఆకాశం అట్లనే ఉంది అని మూర్ఖతరం వారు వచ్చి ఆ హేళన చేస్తుంటారట. కానీ ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలని మన బాగు కొరకు దేవుని యొక్క రాకడ ఆలస్యమైపోతున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్తలో, లూకా సువార్త 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఏమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు దేవుని రాజ్యాన్ని ఏం చేస్తారు? అంగీకరిస్తారంట. అట్లనే మనం కూడా దేవుని రాజ్యం ఉన్నదని నమ్మాలా, అంగీకరించాలా. దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు మనం ఏమి ఇవ్వాలా? విలువ ఇవ్వాలా. దేవుని రాజ్యం ఉన్నదని మనం నమ్మాలా. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఈ ఒక్క మాటను మనం ధ్యానించుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 18 మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే మార్పు చెందాలంట. ఏం చెందాలా? లాస్ట్ బెంచ్ వాళ్ళు చెప్పండి, చేరాలో కూర్చున్న ఏం చెందాలమ్మా? మార్పు చెందాలి. చెప్పండి ఒక మాట. మార్పు చెందాలి. బెంచ్ల మీద కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి, ఏం చెందాలంటున్నాడు? మార్పు చెందాలి. కింద కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి, మార్పు చెందాలి. మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు అయితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మనమందరం ఏం చెందాలంట? మార్పు చెందాలా. దేవుడు మళ్ళొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంకొక విషయం ఉన్నది. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడిన వానికి మేలు. అయితే అభ్యంతరాలు వస్తాయి. ఈ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వాళ్ళకు శ్రమ అని కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది. మార్పు చెందాల. అందరు ఏం చెందాలమ్మా? మార్పు. అదే రీతిగా తగ్గించుకోవాలి. ఏం చేయమంటున్నాడు దేవుడు? మనల్ని మనం విర్రవీగటానికి లేదేమి, మనల్ని మనం గొప్ప చెప్పుకోవడానికి ఏమి లేదు, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ఏమి లేదు. చిన్న బిడ్డల వల్లే మార్పు చెంది చిన్న బిడ్డల వల్లే మారాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. నువ్వు తగ్గించుకోకపోతే అసలు పరలోక రాజ్యంలో నీకు ఎంట్రెన్సే ఉండదు. అసలు పరలోక రాజ్యం నువ్వు గొప్పవానిగా పిలువబడాలంటే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలా? తగ్గించుకోవాలి, మార్పు చెందాలి. మనము మొన్న గత 2 వారాల క్రితం మనం నేర్చుకున్నాం. ఏంది? ట్రాన్స్ఫిగరేషన్. దాన్ని ఏమంటారంటే గొంగలి పురుగు ఎట్లా మారుతుంది? సీతాకోక చిలుకగా. ఆ స్టేజెస్ అన్ని దాటుకుంటూ వచ్చి అది ప్యూపాగా ఉంటుంది, ఇంకా కొన్ని గొంగలి పురుగుగా ఉంటుంది. తర్వాత మార్పు చెంది ఏమవుతుంది? మంచి బటర్ఫ్లై అవుతుంది కదా. మంచిగా బటర్ఫ్లై అయినప్పుడు అందరు ఇష్టపడతారు. అట్లనే నీవు కూడా దాన్ని ఏమంటారు? మెటామార్ఫిజం అంటారు కదా. కాబట్టి మనం మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరము మనం పొందాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలా? మార్పు చెందాలి. ఎట్లా? చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలా. చిన్న బిడ్డ వలె మనల్ని మనం ఏం చేయాలా?
తగ్గించుకోవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి పరలోక రాజ్యం కొరకు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా అది ఉద్యోగమే కానీ, అది డబ్బే కానీ, అదేమన్నా చెడు అలవాటే కానీ, ఏదైనా సరే మిక్కిలి విలువ కలిగినటువంటి పరలోకం కొరకు దేన్నైనా వదులుకొనుటకు మనందరం సిద్ధపడాలా. ఆ రాజ్యము నిత్య రాజ్యము. ఆ రాజ్యంలో యేసయ్య ఉంటాడు. ఆ రాజ్యంలో యుగములు ఏలబడుతుంది. దానికి అంతం లేదు. దానిలో నీతి, శాంతి, సమాధానం, సంతోషం ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కొట్లాటలు ఉండవు, అక్కడ జగడాలు ఉండవు. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్నే మనం మన భాషలో ఏమంటాం? స్వర్గం అంటాం. దాన్ని ఏమంటాము? స్వర్గం అంటాం. దాన్నే పరలోకం అంటాం. దాన్నే దేవుని రాజ్యం అంటాం. దాంట్లో యేసయ్య ఉంటాడు. యేసయ్య దగ్గర మనం అందరం ఉండి మనం ఆనందంగా ఉంటాం. ఆ ఆనందంగా ఉండాలంటే దాని కొరకు మనం ఈ లోకంలో ఉండగానే ప్రయాసపడాలి. స్వర్గమనడి మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. స్వర్గమనడి మంచి స్థలం, యేసు స్వామి ఉండు స్థలం. అక్కడ ఆకలి లేదు, అక్కడ లేదు, అక్కడ నింద లేదు. మాట మర్చిపో. లా 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 स्वर्ग ऐसी सुंदर जगह, मेरा यीशु रहता वहाँ. स्वर्ग ऐसी सुंदर जगह, मेरा यीशु रहता वहाँ. वह पाप नहीं, वह शाप नहीं, वह भूख नहीं, वह काल नहीं. ला 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 లా 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 అని చిన్నప్పుడు వాడుకునేది పాట. అక్కడ స్వర్గం అనేటువంటిది మంచి స్థలం. అక్కడ యేసు స్వామి ఉంటాడు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ శాపం ఉండదు, అక్కడ నిందలు ఉండవు. అక్కడ ఎప్పుడు కూడా దేవుని స్తుతించుకుంటూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వాటి మీదనే మన మనస్సు పెట్టుడు. అందుకే యేసయ్య అన్నాడు, పరలోకం పైనున్న వాటి మీదనే మనసును పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టుకోనక్కడు. అదే రీతిగా అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎవరు ఎదురు చూశారు? అబ్రహాం ఎదురు చూశారు. అతను గుడారంలో నివసిస్తూ పరలోకం కొరకు ఎదురు చూశాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ మనం ఉండాలి. పోయిన వారం సిద్ధపాటు గురించి చెప్పాడు దేవుడు. 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదు. బుద్ధి లేనటువంటి వారు సిద్ధపడలేదు, బుద్ధి గల వారు సిద్ధపడ్డారు. నువ్వు బుద్ధి గల దానిగా ఉంటావా, బుద్ధి లేని దానిగా ఉంటావా? నువ్వు పరీక్షించుకొని సిద్ధపడి ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మనందరినీ ప్రేమించి ఈరోజు వర్తమానమును మనం తీసుకొని వచ్చాడు. విలువైనటువంటి దాని కొరకు దేనినైనా మనము వదులుకోవాలి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి మీకు స్తోత్రం. పరలోకము నిత్యం ఉండేటువంటిది, పరలోకము ఎల్లప్పుడూ ఉండేటువంటిది. దాంట్లో నీవు పరిపాలకుడుగా ఉంటావు కనుక దేవా, ఈ సమయమందు మా హృదయములలో కూడా నీవు ఉన్నావు గనక అయినా నీ రాజ్యం మా హృదయంలోనే ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రం. దాన్ని మేము కోల్పోకుండా యూదా వలే ప్రభువా, మేము అలాంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోకుండా ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుని వలె మేము దగ్గరికి వచ్చి మేము దాన్ని కోల్పోకుండా పరలోకాన్ని చేపట్టి, పరలోకాన్ని పట్టుకొని పరలోకమును స్వతంత్రించుకోవడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మనందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ అభివృద్ధి అనే పాట పాడుతుండగా కానుకలను స్వీకరించుకుంటాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీ వెనుదీతువా వెనుదీతువా కరలో నగరదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా
స్తోత్రం. అర్పించబడిన కానుకల నిమిత్తము కానుకలు అర్పించిన బిడ్డలందరిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. జానకమ్మ గారు 1000 రూపాయల ప్రత్యేకమైన కానుకను తీసుకొచ్చింది. దేవుడు అక్కడ దీవించిందిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు నీ సన్నిధానంలో తీసుకొని వచ్చినటువంటి కానుకలను బట్టి మీకు స్తోత్రం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సమృద్ధి అయిన దీవెనల చేత, ఆశీర్వాదం చేత నింపండి. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి నాయన. మీరే సహాయం చేయండి నాయన ప్రభు. ప్రతి ఒక్కరిపై సమృద్ధి అయిన దీవెనలు దయచేయమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శ్రీజ, చిన్న శ్రీజ మా పేరు పెట్టాలి కదా. డాడీ దేవునికి స్తోత్రం. చూడమ్మా, దేవునికి స్తోత్రం. నాగరాజును శ్రీజన్ దేవుడు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఈ కుమార్తెకు నామకరణ చేస్తాం. ఈ కుమార్తెకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట కేరన్ ప్రశస్త అనేటువంటి పేరును నామకరణ చేస్తున్నాం. కేరన్ అంటే ద రే ఆఫ్ లైట్, అంటే సూర్యకాంతిలో వాటిని ఏమంటారు, రేస్ని ఏమంటారు, కిరణాలు, సూర్యకిరణము అని అర్థము. ద రే ఆఫ్ లైట్. కేరన్ అంటే ప్రశస్త, అంటే ప్రశస్తమైనటువంటి బిడ్డ కనుక ఈ బిడ్డ ఈ రోజు నుంచి కేరన్ ప్రశస్తగా పిలువబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ బిడ్డకు కేరన్ ప్రశస్త అని నామకరణ చేస్తున్నాం. అందరు పిలువండి ఒకసారి. నువ్వు విలువ. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. నాగరాజును శ్రీజను మీరు ఆశీర్వదించి దీవించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెకు కేరన్ ప్రశస్త అని నామకరణ చేస్తుండగా నాయన ప్రభువా, బిడ్డ కేరన్ ప్రశస్తగా పిలువబడుతుండగా బిడ్డను మీరు ఆశీర్వదించండి, బిడ్డను మీరు దీవించండి. వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లుటకు సహాయం చేయమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి వచ్చే ఆదివారం ఏంటి? వచ్చే ఆదివారం తారీఖు ఎంత వస్తుంది? 17 ఒక స్పెషల్ డే. ఎవరికంటే బ్యాప్టిస్ట్ వారికి స్పెషల్ డే. ఎందుకంటే డాక్టర్ విలియం కేరీ జన్మించినటువంటి రోజు. ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి పరిచర్యను వచ్చే ఆదివారము మనం జ్ఞాపకం చేసుకుంటాం చర్చ్లో. కాబట్టి అందరూ రావాలి. ఏదైనా ఒక స్పెషల్ చేసుకుందాం, అంటే భోజనం అయినా చేసుకుందాం, ఇంకా ఏదైనా అంటే ఎట్లయినా స్వీట్స్ అన్న, భోజనం అన్న, ఏదైనా ఒక ఏర్పాటు అయితే చేసుకుందాం. ఆ రోజు వచ్చే ఆదివారము విలియం కేరీ గురించే ఎక్కువగా చెప్పబడుతుంది. విలియం కేరీ ఏం చేశాడంటే, నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ను తెలుగులోనికి తర్జుమా చేశాడు. నీ తెలుగులోనికే కాదు, 40 భాషల్లోనికి తర్జుమా చేశాడు. విలియం కేరీ ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది ఎవరంటే విలియం కేరీ. ఫస్ట్ బ్యాంకింగ్ అనేది మన దగ్గర లేదు, బ్యాంకులు లేవు. బ్యాంకు వ్యవస్థ అంటే బ్యాంకును తీసుకొని వచ్చింది కూడా విలియం కేరీ, ఒక బ్యాప్టిస్ట్. మనం
ఆయన బ్యాప్టిస్ట్ వాళ్ళం కదా, బ్యాప్టిస్ట్ వ్యక్తి తీసుకొని వచ్చాడు. తర్వాత ఎన్నో సంస్కరణలు చేశాడు. ఒక ఆదివారం రోజున ఏం జరుగుతుందంటే శనివారం రోజునే ఆర్డర్ పాస్ అయింది. ఏంటంటే సతీ సహగమనమును రద్దు చేస్తూ ఆ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే పత్రికల్లో ముద్రించి అంతటా కలకత్తా నగరంలో ఎన్నో ప్రాణాలను కాపాడేది. అంటే ఆ రోజు కూడా చచ్చిపోతే, ఆ రోజు కూడా ఎవరైనా భర్త చచ్చిపోతే భర్తతో పాటుగా భార్యను ఆ చితి మీద వేసేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో రాజారాం మోహన్ రాయ్తో కలిసి పోరాడి పనిచేసినటువంటి వ్యక్తుల్లో మరి విలియం కేరీ ఉన్నాడు. ఆ రోజు ముద్రింపబడి పత్రికలన్నీ కూడా పనిచేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ వ్యక్తిని గురించి మరి మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆయన గొప్పతనం కాదు, కానీ ఆయనను రక్షించిన యేసయ్యను బట్టి మనం ఒక వ్యక్తిని, ఒక భక్తుడిని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. ఆయన చనిపోయినప్పుడు ఏం చెప్పినాడంటే, నా గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పినాడు నా గురించి. కానీ మాట్లాడకపోతే ప్రజలకు తెలియదు, మాట్లాడకపోతే దేశానికి తెలియదు. ఒక క్రైస్తవ మిషనరీ దేశం కొరకు ఎంత పనిచేసిండో మనం తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. కనుక ఆ రోజు విలియం కేరీ బర్త్డేను మనం వచ్చే ఆదివారం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మరి 15వ తారీఖు 15 ఆగస్టు ఉన్నది కదా, 15 ఆగస్టు కూడా మనం చర్చిలో చేసుకుంటే బాగుండు, కానీ నాకు వీలవుతుందో కాదో. మరి వీలైతే నేను మీకు 14వ తారీఖు నైటే మీకు చెప్తాను. అందరు చర్చి దగ్గరికి వచ్చి చర్చి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకుందామని అందరం జెండా గుంచుకొని. మనం కూడా స్వతంత్ర పోరాటంలో ఉన్నాం. మన క్రైస్తవులు స్వతంత్ర పోరాటంలో ఉన్నారు. మన దేశాన్ని మనం గౌరవిస్తాం. మన దేశంలో మనకు స్వాతంత్రం వచ్చింది. మనం అదే రీతిగా ఈ లోక స్వాతంత్రమే కాదు, మనకు పాపం నుండి స్వతంత్రత కలిగింది, శాపం నుండి స్వతంత్రత కలిగింది. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోబోతున్నాం. కనుక దాని గురించి కూడా మనము ఆ రోజు ఆలోచిస్తే బాగుంటుంది. కనుక ప్రార్థన చేయండి. అన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని మీకు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిల్చున్నట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాను. స్తుతి కీర్తన కూడా పాడుతున్నాం. స్తుతి కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం తీసుకోవడం మైక్. కర్తమామును దీవించి క్షేమాన్నిచ్చి పంపుము, జీవాహార వార్తాన్నిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధంలో దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము పరలోకము కొరకు, పరలోక రాజ్యము కొరకు సిద్ధపరుచున్నటువంటి సంఘమంతటి పైన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయునిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ
కుమ్మరించుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. నాన్న